నీవు ప్రార్థన చేసేది నరుడికి కాదు, విని ఊరుకోవడానికి. నువ్వు చేసేది దేవునికి. ఈ ప్రార్థన ఎక్కడికి చేరిందనంటే పరలోకమందున్న దేవుని దగ్గరికి చేరింది. ఏమని? చనిపోతున్న, ఆల్రెడీ చనిపోయినటువంటి యాకోబుని మేమేం చేయలేము, ఇప్పుడు చంపడానికి నిలబెట్టినటువంటి పేతురునన్నా రక్షించు నాయనా అని ప్రార్థన చేస్తున్నారు. చాలామంది అంటూ ఉంటారు, గాలిలో దీపం పెట్టి దేవుడా నీ మహిమ అంటే ఆగుద్దా అనని. గాలిలో దీపం ఏమిటి? గాలి ఆగిపోతే దీపం వెలుగుద్దా, ఆరిపోద్దా? గాలిలో దీపం పెట్టామండి. దీపం వెలుగుతూ ఉండాలంటే నువ్వు చేతులు అడ్డం పెట్టడం కాదు, ఆ గాలి ఆగిపోవాలి ముందు. యేసు ప్రభు వారు గాలిని గద్దించిన దేవుడు, నీటిని గద్దించిన దేవుడు. గాలి సముద్రములు నిమ్మలించాయా లేదా? ఆయన ఒక మాట చెప్తే నిమ్మలించాయి. అందుకని గాలిలో దీపం పెట్టి దేవుడా నీ మహిమంటే ఆగుద్దా అని అంటారేమో. ఖచ్చితంగా ఆగుద్ది. ఎప్పుడు ఆగుద్ది? నీ ప్రార్థన ప్రభువు దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ ప్రభు ఈ గాలిని ఆపినప్పుడు. ఇంట్లో పెట్టిన దీపం ఎందుకు వెలుగుద్దాయి అని అంటే దానికి గాలి ఆడదు, అందుకే వెలుగుద్ది. బయట పెట్టిన దీపం ఎందుకు ఆరుద్దాయి అంటే దానికి గాలి తగులుతుంది, అందుకే ఆరుద్ది. బయటైనా గాలి ఆగిందనుకో దీపం వెలుగుద్దా వెలగదా? వెలుగుద్ది. ఎక్కడున్నా సరే దేవుడు నీకు కార్యం చేశాడు అంటే చాలు, అద్భుతం జరుగుద్ది. ఇప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు వీళ్ళంతా. ఈ ప్రార్థన దేవుడు ఆలకించి వెంటనే పరలోకము నుండి భూమి మీదకి దేవుడు తన దూతను పంపించాడంట. గట్టిగా చప్పట్ల కొట్టి దేవుని స్తుతిద్దాం. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. వైజాగ్లో నవంబర్ 18వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్, విశాఖపట్నం. మాచెర్లలో నవంబర్ 18వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానికొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచెర్ల, పల్నాడు జిల్లా. ముఖ్య గమనిక: కాకినాడలో నవంబర్ 19వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. నూతన స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, గాంధీనగర్, మహమ్మద్ అలీ స్ట్రీట్, హౌస్ ఆఫ్ ప్రేయర్, చర్చి రోడ్, కాకినాడ నందు జరుగును. మార్పును గమనించి రాగలరని కోరుచున్నాము. పెద్ద డోర్నాలలో నవంబర్ 20వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. పాలకొల్లులో నవంబర్ 20వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక రోడ్, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. నరసరావుపేటలో నవంబర్ 20వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 7 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. వినుకొండలో నవంబర్ 22వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, వినుకొండ, పల్నాడు జిల్లా. ఏలూరులో నవంబర్ 23వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, చింతలపూడి రోడ్, కండ్రికగూడెం సెంటర్, ఏలూరు. రాజమండ్రిలో నవంబర్ 24వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జాన్పేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో నవంబర్ 24వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం. గుంతకల్లులో నవంబర్ 26వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, ఎస్ఎల్వి థియేటర్ రోడ్, గుంతకల్లు. ఆదోనిలో నవంబర్ 27వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్కరు, ఎస్కేడి కాలనీ, ఆదోని. సహోదరి గారి పేరు చిన్నమ్మ గారు. వీరిది కొత్తపల్లి గ్రామం. వీరికి ఇప్పటి నుంచో నిమ్ముండేదట. ఆ నిమ్ముకి వీరు మందులు వాడుతూ ఉండేవారట. ఆ మందులు పవర్ ఎక్కువైపోయి వీరికి చర్మం అంతా కూడా
ఎలర్జీ లాగా దురదలాగా వచ్చిందంట. ఎవరో చెప్పగా ఈ యొక్క మాచర్ల పట్టణంలో జరుగుతున్నటువంటి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగకు వచ్చాయి. దైవజనులు పాస్టర్ ప్రభుకిరణ్ అయ్య గారి చేతి మీద ప్రార్థన చేయించుకొని ఈ స్థలము నుంచి తీసుకువెళ్ళినటువంటి ప్రార్థన తైలము, ద్రాక్షరసము, అభిషేక స్వస్థత వస్త్రము నేను వాడుకున్నానయ్యా. ఆ మందులు వాడినప్పుడు నాకు ఒళ్ళంతా దురదగా ఉండేది. ఎప్పుడైతే నేను ప్రార్థన తైలము, ద్రాక్షరసం వాడుకున్నానో దేవుడు నన్ను స్వస్థపరిచి మీ అందరి ఎదుట సాక్షిగా నిలిపాడని సహోదరి గారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. దేవుడు వీరి పట్ల చేసిన మేలును బట్టి దేవునికి స్తుతి కలుగును గాక. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విజయవాడలో డిసెంబర్ 1వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా, విజయవాడ. హైదరాబాద్లో డిసెంబర్ 2వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. ఖమ్మంలో డిసెంబర్ 3వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టీ రోడ్, ఖమ్మం. రేపల్లెలో డిసెంబర్ 4వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, రేపల్లె, బాపట్ల జిల్లా. ఆత్మకూరులో డిసెంబర్ 4వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. ఒంగోలులో డిసెంబర్ 8వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండ్ దగ్గర, ఒంగోలు. నెల్లూరులో డిసెంబర్ 9వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుగూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో డిసెంబర్ 10వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో డిసెంబర్ 11వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ దగ్గర, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. మార్కాపురంలో డిసెంబర్ 13వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ గోళ్ల సత్యనారాయణ కళ్యాణ మండపం, ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా, రైల్వే స్టేషన్ రోడ్, రాయవరం, మార్కాపురం. అడ్డాడలో డిసెంబర్ 14వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. తాడేపల్లిగూడెంలో డిసెంబర్ 15వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం.